ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నెల 16న ఢిల్లీ సీఎం ఎన్నిక జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఆదివారం ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ విదేశాల నుంచి తిరిగి వచ్చాక ముఖ్యమంత్రి, మంత్రుల పేర్లు ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా మరోవైపు అమిత్ షా, నడ్డా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. జాట్, దళితులు, పూర్వాంచలి, సిక్కులు, బహరీ అలాగే బనియా సామాజిక వర్గాలకు చోటు దక్కేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ప్రధానంగా అంటే ఏ సామాజిక వర్గాల సమీకరణలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది సీఎం ఎంపిక సంబంధించి? లక్ష్మీదుర్గ, ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 26వ తేదీన జరగబోతుంది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి ఫిబ్రవరి 14న తిరిగి రానున్నారు. ఆయన రాక తర్వాతనే ముఖ్యమంత్రి అభ్యర్థి, అదేవిధంగా కేబినెట్ పైన కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అయితే కేబినెట్ కూర్పులో వివిధ ప్రాంతాలు, అదేవిధంగా సామాజిక వర్గాలకు సీనియారిటీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తిని ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా బీజేపీ నేతలు కొంతమంది చెప్తున్నటువంటి మాట. నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా అట్టహాసంగా నిర్వహించాలని కూడా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమానికి పార్టీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలందరినీ కూడా ఆహ్వానించాలనుకుంటున్నారు. ఎందుకంటే 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో బాగా వేయబోతుంది. అందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం అట్టహాసంగా జరపాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 9వ తేదీన ఢిల్లీలో భేటీ అయ్యారు. తర్వాత ఈ సమావేశంలో నూతన ముఖ్యమంత్రి ఎంపికపై కూడా చర్చించారు. ముఖ్యమంత్రి పదవికి గతంలో మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడైనటువంటి పర్వేష్ వర్మ, అదేవిధంగా సతీష్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఈ యొక్క సీనియర్ల పేర్లన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి. బీజేపీ గతంలో ఊహించినటువంటి నేతలను ముఖ్యమంత్రిగా నియమించిన దృష్ట్యా అంటే డార్క్ హార్సెస్ ని కూడా చివరి నిమిషంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి సుందరరాజే, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ను పక్కన పెట్టి కొత్త వాళ్ళను ముఖ్యమంత్రులు చేసినట్లుగా ఇక్కడ కూడా ఎవరైనా డార్క్ హార్స్ ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈసారి కూడా అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్నది విశ్లేషకులు చెప్తున్నట్టు మాట. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయినటువంటి కేజ్రీవాల్ ఏదైతే ఆ పార్టీలో కొత్తగా అంటే కేసులు నమోదైనటువంటి అందరూ కూడా ఓడిపోయారు. అతిషి మాత్రమే ఆమె గెలుపొందారు. ఆమె కూడా ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే కొత్త పదవి అంటే కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎవరైనా స్వీకరించేంత వరకు కూడా తాత్కాలిక ముఖ్యమంత్రిగా అంటే ఆపద్బాంధ సీఎం గా కొనసాగాలని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమె కోరిన నేపథ్యంలో ప్రస్తుతం ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. 70 మంది అసెంబ్లీ ఏదైతే ఢిల్లీ అసెంబ్లీలో 70 మంది ఉన్నటువంటి అసెంబ్లీలో 48 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి ఖచ్చితంగా జాట్, దళితులు, అదేవిధంగా పూర్వాంచలి, సిక్కులు, పహారీ, బదియా సామాజిక వర్గాలు వీళ్ళందరికీ కూడా కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. ఇంకా సీఎం గా ఎవరిని నిర్ణయిస్తే బాగుంటుందని దానిపై అయితే ఇంకా మదగుల్లాలు పడుతున్నారు. ఇంకా ఎవరి పేరు అయితే డిసైడ్ చేయలేదు. కొంతమంది మహిళలను కూడా చేయాలని కోరుతున్నారు. మరికొంతమంది ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా దళితుల్ని సీఎం చేయాలని కూడా మరో వర్గం పట్టుబడుతోంది. మరి తుదిగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అది కూడా ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగించుకొని 14వ తేదీన రాబోతున్నారు. ఆ తర్వాతనే దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కృష్ణ.